అండ్ ఇంకొకటి ఆపర్చునిటీ కార్డు వీసా వాళ్ళకి చెప్పాలనుకుంది ఏంటంటే జాబ్ వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా, సో ప్రాబ్లం లేదు, ఎక్కడున్నా ఏం కాదు. అసలు చీప్ గా బోన్ గేమ్ అయిన షాప్లు ఉంటే మీకు డబ్బులు సేవ్ అయితే స్ట్రెస్ ఉండదు, లేకపోతే డబ్బులు వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. పార్ట్ టైమ్స్ అనుకుంటాం, అదొక స్ట్రెస్. లాట్ ఆఫ్ కరెంట్ బిల్ కట్టుకోవాలి, గ్యాస్ బిల్ కట్టుకోవాలి, అది వైఫై కట్టుకోవాలి, రేడియో బిల్ కట్టుకోవాలి, మనం అంత ఒక్కలం కట్టుకోవాలి అంటే అది ఎక్కువ అవుతుంది. ఆపర్చునిటీ కార్డు వీసా వచ్చే వాళ్ళకి బేసిక్ కొందరికి ఏజ్ ఎక్కువ ఉంది, అంటే 35-36 వాళ్ళకు బాగానే ఉంటుంది, మంచి చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి అసలు చాలా మంది అంటే కొత్తగా ఆపర్చునిటీ కార్డు వీసా వచ్చింది కదా, దానివల్ల అంటే చాలా మందికి అసలు ఎక్కడ ఉండాలి ఏందని తెలియట్లేదు. సో టైప్స్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ జర్మనీ, సో చాలా టైప్స్ ఆఫ్ అకామిడేషన్ ఉంటాయి. సో వాటి గురించి ఒక చిన్న వీడియో చేస్తే ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నా. సో ఇంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ పెట్టండి. ఏదన్నా రేపు ముందు మనం ఏదన్నా క్వైరీస్కైనా కామెంట్స్ పెట్టే వాళ్ళకు హై ప్రయారిటీ ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే చాలా వస్తున్నాయి కాబట్టి నేను మేనేజ్ చేయలేకపోతున్నా. సో కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఎక్కువ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అంటే చాలా టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి, సేమ్ మన ఇండియాలో ఉంటుంది, పెద్ద వింతేం ఉండదు. కాకపోతే ఇక్కడ ఎట్లా అనేది ఏమేమి టైప్స్ ఉంటాయని మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్స్ హాస్టల్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఏ యూనివర్సిటీకి వస్తున్నారో ఆ యూనివర్సిటీ యొక్క అడ్రస్ అంటే ఆ యూనివర్సిటీ నేమ్ కొట్టి స్టూడెంట్ హాస్టల్స్, స్టూడెంట్ డామ్స్, బోనైమ్స్ అని కొడితే మీకు అవి వస్తాయి. అందులో మీరు అప్లై చేసుకోవాలి. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అసలు జర్మనీ అంటేనే వెయిటింగ్ లిస్ట్. సో డాక్యుమెంటేషన్, ఈ ప్రాసెస్ అంతా చాలా లెంతీ ఉంటుంది. సో చాలా పేషెన్స్ లూజ్ అయిపోతాం. సో దానికోసం కాకపోతే బాగానే ఉంటుంది, మంచి చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్కి. అది ఆపర్చునిటీ కార్డు వాళ్ళు వచ్చే వాళ్ళకి, జాబ్ సీకర్ వచ్చే వాళ్ళకి అవి ఇవ్వరు, సో వాళ్ళకి వేరే ఉంటాయి. సో తర్వాత వేగే అంటే షేర్డ్ అకామిడేషన్ అంటే ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు, 3 రూమ్లు అనుకుందాం. సో ముగ్గురికి అల్లొకటి ఉంటారు. కొంచెం రెంట్ ఎక్కువ ఉంటుంది అలా, అంటే రెంట్ ఎక్కువ అంటే 400 to 500 euros అట్లా ఉంటుంది. ఓవరాల్ ఫ్లాట్ కంటే మామూలుగా అందరుగా ఇండివిజువల్ కలుపుకుంటే ఎక్కువ ఉంటుంది. ఇది మనం ఈబే క్లైనెన్సీగన్లా లేకపోతే షేర్డ్ అదే immobile.de అట్లా, అందులో వేగే గెజుక్లా ఇందులో చూసుకోవాలి, ఉంటాయి. అండ్ ఆపర్చునిటీ కార్డు వీసా వచ్చే వాళ్ళకి బేసిక్ కొందరికి ఏజ్ ఎక్కువ ఉంది, అంటే 35-36 వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఈ వేగలలా ఎక్కువ అలో చేయరు, ఎందుకంటే సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఎక్కువ అప్లై చేయండి, అదొకటి. నెక్స్ట్ పేయింగ్ గెస్ట్ ఉంటుందా అంటే కొన్ని జర్మన్ వాళ్ళ ఇంట్లో లేకపోతే కొన్ని ఇండియన్స్ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఒక రూమ్ ఎక్స్ట్రా, సపోజ్ 3 bedroom హౌస్ ఉంది, ఒక 1500 ఉంటుంది. వాళ్ళ అబ్బా ఇంత రెంట్ నేను కట్టుకోగలుగుతానా అని వాళ్ళు అనుకుంటే ఒక రూమ్ ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు. సో ఆ ఒక్క రూమ్లో ఉండొచ్చు, ఒక 500 euros 400 euros కట్టి అందులో ఉండొచ్చు. అవి కూడా మన ఇండియన్స్ కూడా ఈ మధ్యలో ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు, చాలా మంది అట్లా ఇస్తున్నారు, ఎందుకంటే రెంట్ సేవ్ అవుతుందని. అదొకటి, అందులో ఉండొచ్చు. అండ్ జర్మన్స్ కూడా సపోజ్ G+1 ఉంటుంది, 1లో ఒక ఇట్లా డార్క్ గెస్ట్ హౌస్ ఉంటుంది, అందులో కొన్ని ఉంటాయి. అంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అందులో కూడా ఉండొచ్చు కావాలంటే. అందులో కూడా సేమ్ ఇట్లే 500 తీసుకొని ఇస్తారు. అవన్నీ మనం సేమ్ వెబ్సైట్లో వెతుక్కోవాలి, అదొకటి. ఇంకొకటి స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఇండియాలో కూడా స్టూడియో అపార్ట్మెంట్స్ అంటారు అనుకుంటా, నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అంటే ఒకటే రూము, అందులో కిచెన్, అందులోనే బాత్రూమ్ ఉంటుంది, కంప్లీట్ ఒకరికి ఇండివిజువల్ ఉంటుంది. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే మినిమం 500 ఉంటుంది అనుకుంటా కదా, మినిమం 500 ఉంటుంది. మళ్ళీ ప్లస్ దాంతో పాటు మనం కరెంట్ బిల్ కట్టుకోవాలి, గ్యాస్ బిల్ కట్టుకోవాలి, అది వైఫై కట్టుకోవాలి, రేడియో బిల్ కట్టుకోవాలి, మనం అంత ఒక్కలం కట్టుకోవాలి అంటే అది ఎక్కువ అవుతుంది స్టూడెంట్స్కి. అస్సలు నేను అంటే ఇప్పుడైతే బడ్జెట్ నాట్ ఫ్రెండ్లీ అని చెప్తా. ఆపర్చునిటీ కార్డు వాళ్ళకి ఓకే ఉండండి, ఒకవేళ మీకు జాబ్ వస్తే వెంటనే అందులో ఉండొచ్చు కంటిన్యూస్గా. స్టూడెంట్స్కి అయితే బాగా బర్డెన్ ఉంటుంది. సో అసలు ఐ ప్రిఫర్ నాట్ టు స్టే దర్. స్టూడెంట్స్ ఐదర్ స్టూడెంట్ బోనైమ్స్ లేకపోతే ఏదైనా చీప్గా బోన్ గేమ్ అయిన షాప్లు ఉంటే మీకు డబ్బులు సేవ్ అయితే స్ట్రెస్ ఉండదు, లేకపోతే డబ్బులు వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. పార్ట్ టైమ్స్ అనుకుంటాం, అదొక స్ట్రెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో ఎంత తక్కువైతే అంతలో ఉంటే మనకి, అంటే నేను చాలా తక్కువలో ఉన్నా, మనకి చాలా సేవ్ అవుతుంది. అండ్ గర్వంగా ఇంటికి కూడా అప్పుడు డబ్బులు పంపించచ్చు, లేకపోతే మళ్ళీ ఇంటికి డబ్బులు అడుక్కోవాలి, చాలా కష్టం అవుతుంది. అంటే ఈ ఉండే ప్లేస్ దగ్గర అపార్ట్మెంటా లేకపోతే ఓనేమో అక్కడ డబ్బులు సేవ్ చేసుకోగలుగుతాం, లేకపోతే ఎక్కడ సేవ్ చేయలేం. ఇంకోటి హ్యాజువల్గా ఫ్లాట్ రెంట్ చేసుకోవచ్చు. అది అంటే సిటీ టు సిటీ డిఫరెంట్ ఉంటుంది, దాని మీద ఎంత రెంట్స్ ఉన్నాయో ఒక వీడియో చేస్తా, వెళ్ళి చూడండి. అది ఎవరు ప్రిఫర్ చేసుకోవచ్చు అంటే ఒక కపుల్ ఉన్నా లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా తీసుకుంటే తక్కువ ఉంటుంది. అట్లా యావరేజ్గా ఒక 1000 euros అది కావాలి. ఒక 50 square meters హౌస్, 50 కాదు, ఒక 60 square meters హౌస్కి అయితే 1000 euros కావాలి. 1000 euros ఉంటే అపార్ట్మెంట్ తీసుకోవచ్చు.
అది ఇప్పుడు ఆపర్చునిటీ కార్డు వాళ్ళు ఒకవేళ మీరు తీసుకున్నారు అనుకోండి, మీకు వచ్చే €1000 బ్లాక్ లేకుండా అక్కడనే పెట్టాలి. సో ఇప్పుడు గ్రూప్స్ అంటే ఆపర్చునిటీ కార్డు మీద చాలా మందికి వీసాలు వస్తున్నాయి. సో మీరు అక్కడ ఫామ్ అవ్వండి. ఏంటంటే చాలా ఇప్పుడు నాకు కూడా జర్మనీలో తెలుగు కమ్యూనిటీ గ్రూప్ ఉంది, జగన్ జర్మనీ వాట్సాప్ గ్రూప్ ఉంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇద్దరు వస్తున్నారు అనుకున్నా, ఆ ఇద్దరు అక్కడనే కలిసి ఇద్దరు ఒక ఇల్లు తీసుకుందాం ముందే ఫిక్స్ అయి తీసుకోండి. సో 500 కట్టుకోవచ్చు. అట్లా కాకుండా ఒక్కరే మొత్తం కట్టాలంటే బర్డన్ అవుతుంది. ఈవెన్ తో మన దగ్గర 10 లక్షలు క్యాష్ ఉన్నా, ₹1,00,00,000 క్యాష్ ఉన్నా, 2 కోట్ల క్యాష్ ఉన్నా కూడా మనం మంత్లీ ఇన్కమ్ లేకుండా కట్టాలంటే నాకైతే బాధేస్తుంది. సో మీకు కూడా అదే బాధేస్తుంది, అది కష్టంగా ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నా. సో ఫస్ట్ గ్రూప్స్ ఫామ్ అండి. గ్రూప్స్ అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ అవ్వండి. మీరే ఒక ముగ్గురు అయ్యి ఒకటే దగ్గర ఉండే జాబ్ వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. సో ప్రాబ్లం లేదు, ఎక్కడున్నా ఏం కాదు అసలు, ఎక్కడున్నా. ఎందుకంటే మనం సింగిల్గా ఉంటాం, ఈజీగా మూవ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక్క మంత్ శాలరీ పెడితే మూవ్ అవ్వచ్చు. అవసరం అయితే కాషన్ రిటర్న్ రాకుండా ఏం కాదు, లేకపోతే ఇంత ఎక్కువ రెంట్ అయినా కట్టచ్చు. సో మనకి కావాల్సింది ఫస్ట్ స్ట్రెస్ ఉండొద్దు. అంటే మనం ఏం అప్లై చేసుకున్నా కూడా స్ట్రెస్ లేకపోతే అప్లై చేసుకుంటే, స్ట్రెస్ లేకుండా అప్లై చేస్తే ఈజీగా కొంచెం ఎక్కువ మోటివేటెడ్గా ఉంటాం, ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాం. స్ట్రెస్ ఉంటే ఇటు పార్ట్ టైం జాబ్స్ చేయడం, ఇటు ఇది చేయడం, ఇటు అప్లికేషన్లు వేయడం, ఇటు వంట వండుకోవడం, ఇన్ని పనులు ఉంటే చాలా కష్టం అవుతుంది. అన్ని ఒక్కరం మేనేజ్ చేసుకోలేము. అండ్ ఇంకొకటి ఆపర్చునిటీ కార్డు వీసా వాళ్ళకి చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు పార్ట్ టైమ్స్ ఎత్తుకుంటే ఈవినింగ్ టైమ్స్ ఎత్తుకోండి. ఎందుకంటే లైక్ మధ్యాహ్నం 3 నుంచి అట్లా ఎత్తుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మీరు అప్లై చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ అవుతుంది అంటే మళ్ళీ డేలో షెడ్యూల్ అవుతుంది. సో అప్పుడు మీరు ఆ పార్ట్ టైం వానికి ఈ రోజు రాలేని చెప్తే వాడేమంటారు అని భయం. ఇక్కడ ఇంటర్వ్యూ ఈ రోజు కాదు రేపు అని చెప్పలేము ఇక్కడ. సో ఎక్కువ అంటే ఈవినింగ్ షిఫ్ట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది నిన్న ఒక అతనికి చెప్పా వీడియో, నేను పర్సనల్ కాల్లో. సో అందరికి చెప్తే ఉపయోగపడుతుందని చెప్తున్నా. సో ఇది ఈ రోజు నా ఒక చిన్న వీడియో, చాలా మందికి ఉపయోగపడుతుందని చేస్తున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఆబ్వియస్ గా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్. Thank you for your smile.